తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తీవ్రంగా ఖండించారు. వైసీపీ నాయకులకు బూతులే పర్యాయ పదాలని, గత ప్రభుత్వంలో బూతులు మాట్లాడే మంత్రి పదవులు పొందారని ఎద్దేవా చేశారు. సభ్య సమాజం తలదించుకునేలా అంబటి వ్యాఖ్యలు ఉన్నాయని, ప్రజలు అసహ్యించుకుని 11 స్థానాలకే పరిమితం చేసినా వారిలో ఇంకా మార్పు రాలేదని విమర్శించారు. బిహేవియర్ కానీ వాళ్ళ మాట్లాడే విధానం కానీ బూతులు అంటేనే పర్యాయపదం వైసీపీ అండి. గత 5 సంవత్సరాలు మరి రాష్ట్రానికి బూతులు నేర్పించి మంత్రులు కూడా ఎమ్మెల్యేలు బూతులు మాట్లాడి మంత్రుల పదవులు తెచ్చుకున్నారు. అసెంబ్లీ సెషన్స్ పెట్టాలంటేనే ప్రజలు భయపడేవాళ్ళు, ఎక్కడ బూతులు వినాల్సి వస్తున్నారు. ప్రజలు చీదరించుకొని చెప్పుతో పెట్టినట్టు 11 సీట్లకు పరిమితం చేసినా కూడా వారి ఆ పద్ధతి మాత్రం మార్చుకోవట్లేదు. మా దైవంగా భావించే చంద్రబాబు నాయుడు గారిని మొన్న అంబటి రాంబాబు గారు ఏ విధంగా మాట్లాడారు రాష్ట్రంలో కూడా చూసింది. మేము దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. బాబు గారు ఎప్పుడూ కూడా రాష్ట్ర యొక్క అభివృద్ధి కానీ శ్రేయస్సులో దృష్టిలో ఉంచుకొని అన్నింటినీ కూడా మౌనంగా భరిస్తూ ఉంటారు. మనం చూసాం మన గతంలో మరి సతీమణిని మరి సభ్య సమాజం తరలించుకునే విధంగా చట్టసభలో ఏ విధంగా అవమానించారో, కానీ మళ్ళీ అదే తిరిగి మళ్ళీ మనం చేస్తే వాళ్ళకి మాకు తేడా ఉండదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మౌనంగా అన్ని పరిస్థితులు కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసమే యాంటీ పరిస్థితులండి. ఈ రోజు మళ్ళీ అదే పందాలో అంబటి రాంబాబు రావటం నిజంగా చాలా విచారకరం. కనకం సింహాసనం మీద కుక్కను కూర్చోబెట్టినా ఆ బుద్ధి మారవండి. ఇప్పుడు జైలుకి పంపించారు, అయినా కూడా బుద్ధులు మారకుండా మళ్ళీ బయటకు వచ్చి తగ్గేదేలే అని ఇలాంటి మేనరిజం ఇవ్వటం అనేది చాలా సిగ్గుచేటు. ప్రజలు కూడా తగ్గేదేలే, అదేవిధంగా జడ్జెస్ కూడా తగ్గేదే అనే విధంగా మళ్లీ మీరు గతంలో చేసిన తప్పులు ప్రజలు గుర్తు చేస్తూనే ఉంటారు. ఏదేమైనా సరే ఇప్పటికైనా మీరు బిహేవియర్ ని, మీ పద్ధతిని కనుక మార్చుకోకపోతే రానున్న కాలంలో 11 కాదు కదా, 1 సీటు కూడా మీకు ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికైనా అభివృద్ధికి సహకరించండి. ముందు అసెంబ్లీకి రండి, ప్రజల సమస్యల్ని చర్చించండి. మొన్న వచ్చి 11 నిమిషాలకి మాట్లాడి మరి 11 ఎగ్జిట్ అయినప్పుడు ఆ వాల్ క్లాక్ లో కూడా మరి దేవుడి స్క్రిప్ట్ తో ఏంటో 11 దర్శనం అయింది. మన రాష్ట్ర అంటే రాజ్యాంగ హెడ్ గా భావించే గవర్నర్ ఏ విధంగా మనం గౌరవించుకోవాలో. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కె గంగవరం మండలం కోటిపల్లి గ్రామంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం శ్రీ సాయ సోమేశ్వర స్వామి ఆలయంలో వేలాదిగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామునే భక్తులు గోదావరిలో స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని విశాఖపట్నం ఆర్కే బీచ్ తీరంలో మాజీ ఎంపీ తిక్కవరపు సుబ్బరామరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం కోటి మహాశివలింగాల అభిషేకం అత్యంత వైభవంగా జరిగింది. గత 4 దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సాంప్రదాయంలో భాగంగా వివిధ పుణ్యనదుల నుంచి తెచ్చిన పవిత్ర జలాలతో శివలింగానికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక వేడుకను వీక్షించేందుకు విశాఖతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల సముద్ర తీరం ప్రత్యేక శోభను సంతరించుకుంది. 2 రోజుల పాటు జరిగిన బీచ్ ఫెస్టివల్ తో సముద్ర తీరంలో సందడి నెలకొంది. హెలీ టూరిజం, స్పీడ్ బోట్ రైడింగ్, ఫుడ్ స్టాల్స్, వివిధ రకాల ఉత్పత్తుల ఎగ్జిబిషన్ స్టాల్స్, శివరాత్రి కళ ఉట్టిపడేలా భారీ సైకత శిల్పాలు రూపొందించి సర్వహంగులతో సర్వంగ సుందరంగా తీర్చిదిద్దారు. భారీగా ప్రజలు తరలి రావడంతో సముద్ర తీరంలో సందడి వాతావరణం నెలకొంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతిలో రాష్ట్ర సచివాలయానికి చేరుకున్న బిల్ గేట్స్ బృందంతో సమావేశమైన సీఎం చంద్రబాబు, మంత్రులు. పాలకొల్లు నియోజకవర్గంలోని 6 గ్రామాల శ్మశాన వాటికల్లో 1.25 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి నిమ్మల. ఆగర్తిపాలెం శ్మశాన వాటికలో శ్రమదానం. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన గిరిజన నాయకులు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.